జగన్మోహన్ రెడ్డి గారు మొన్న చెప్పారు కదా, వాళ్ళు దొంగ కేసులు పెట్టి మిమ్మల్ని ఇబ్బంది పెడితే ఇబ్బంది పడతాము, కానీ 2ఓలో మాత్రం లెక్కకి సరి చేస్తామని చెప్పేసి చెప్పినటువంటి మాటని మర్చిపోవద్దు. ఈ రోజు ఏదో గట్టు మీద కూర్చొని రాళ్ళు వేస్తున్నాం కదా, మనకేం కాదు కదా అని చెప్పేసి అనుకుంటున్నారేమో. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఒక ఇత్తు ఎత్తితే చెట్టు ఎన్నో కాయలు కాస్తుంది. మీరు ఎత్తుతున్నారు, రంగు రంగుల పూలు ఎన్ని రకాల పూలు వస్తాయో, ఇప్పుడు ఎన్ని రకాల టెక్నాలజీతో ఎన్ని చేస్తా ఉన్నారో అన్ని కూడా చూపిస్తాం. ఏం తగ్గలేదు. పోతే హాస్పిటల్లో ఉన్నాడని చెప్తే ఒక నిమిషం సురేంద్ర నాయుడు గారు, సురేంద్ర నాయుడు గారు ఒక్క నిమిషం ఇస్తాను. సురేంద్ర నాయుడు గారు ఒక్క నిమిషం చెప్పండి. ఏంటి మీరు చిన్నప్పటి గారు? సార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవ్వరు కూడా నాయకులు కానీ కార్యకర్తలు కాదండి. ఏంటి ముంబైలో కాదు, ముంబైలో ఏదో అంటున్నారు కదా, ముంబైలో ఏంటి హాస్పిటల్ ఉన్నారా? దొంగల్లాగా తిరిగేటటువంటి మనస్తత్వం కాదు. అలాగే నాని గారికి సంబంధించి కొడాలి నాని గారు ఆరోగ్య పరిస్థితి బాగలేక ఆపరేషన్ చేసుకొని బాంబేలో ఆ డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్నటువంటి మాట వాస్తవం. వీళ్ళందరూ రోజు ఒక పుకారు పుట్టించి లుకౌట్ నోటీసులు అని చెప్పేసి మారువేషంలో తిరుగుతున్నారని రకరకాలుగా చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ చెప్పడం కోసం సంతోషపడండి. సురేంద్ర నాయుడు గారు ఏం అర్థం కావట్లేదండి, మీకు కూడా అర్థం కాదు ఆయన మాట్లాడింది. మీరు ఒక్క నిమిషం వెయిట్ చేయండి, నేను ఇస్తున్నాను కదా, చెప్పండి. ఒక న్యూస్ వండటం, వడ్డించటం, వారించటం ఈ ఎల్లో బ్యాచ్కి సహజంగా తెలిసిందే కాబట్టి లుకౌట్ నోటీసులు ఇచ్చావు నానికి. ఎందుకయా లుకౌట్ నోటీసులు ఇచ్చే? ఫలానా హాస్పిటల్లో ఉన్నాను, ఫలానా డాక్టర్ పర్యవేక్షణలో ఉన్నాను, శంషర్గా డైరెక్ట్ గా పోయి నాకు ఆరోగ్యం బాగాలేదా ఆయన పండుకొని ఓపెన్ సర్జరీ చేపించేసుకొని ఆయన పండుకొని ఉంటే ఎవరు చెప్పారు మీకు? ఇవన్నీ లేనిపోని అన్ని పుకార్లు ఎక్కించడం, ఇదిగో సెన్సేషన్ చేయటం, దాని గురించి మాట్లాడటం. కడపలో జరిగిన 3 సంవత్సరాల పాప రేపు గురించి అందరూ మర్చిపోవాలి. అదిగో ఆ మహిళా తల్లి ఉంది కదా, ఆమెను చెప్పమను. 3 సంవత్సరాల పాపని ఏం చూసి వాళ్ళు రేప్ చేస్తే ఈ ప్రభుత్వం ఏం చేస్తా ఉంది, దీని గురించి మాట్లాడమను. పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తా ఉన్నారు? 3 సంవత్సరాల పాపని రేప్ చేస్తే ఏం మాట్లాడతారన్న, ఏం మాట్లాడుకుంటారు? సరే చెప్తారు. ఒక నిమిషం. శివపార్తి గారు ఏంటండి, ఆయన ఏమో ఒంట్లో బాగోక బెడ్ మీద ఉంటే హాస్పిటల్లోని మారు వేషం వేసుకుంటూ వెళ్ళిపోతానంటారు. ఆయన ఏం మారు వేషం వేసుకున్నారో ఏమన్నా లీక్లు ఏమన్నా ఇవ్వగలరా? మా దగ్గర ఏం లీక్ లేవు, కానీ చిన్నప్రెడ్డి గారు ఏడో 3 సంవత్సరాల పాప బాలిక ఏంటి మాట్లాడలేదు అది ఇదని మేము మాట్లాడతాం. మీకు మాటలే కావాలా చేతలు కావాలా? మేము మాట్లాడకుండా చేతలు చేసి చూపిస్తున్నాం. మీలాగా ఒకరైతే కదా. ఓకే చిన్నప్రెడ్డి గారు ఒక్క నిమిషం. చిన్నప్రెడ్డి గారు క్లాస్ టాక్ వద్దండి, ఇస్తున్నాను కదా నేను. చిన్నప్రెడ్డి గారు నేను అవకాశం ఇస్తున్నాను కదా, ఎందుకు క్లాస్ టాక్ చేయడం? మాట్లాడతారు. అవును మాట్లాడండి, నేను ఇస్తున్నాను కదా మీకు. ఒకరైపేగా రాద్ధాంతం చేస్తున్నారని మేము అనం. అలాగే తల్లిదండ్రులు సరిగా పెంచట్లేదు, అందుకే రేపులు జరుగుతున్నాయి. దొంగతనానికి వచ్చి రేపు జరిగిందని ఒక మాజీ మహిళా హోమ్ మినిస్టర్ మాట్లాడినట్టు మేము మాట్లాడము. అర్థమైందా? 33,000